హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. పేటీఎం నుంచి మనకి అఫీషియల్గా వాళ్ళ యొక్క కెరీర్ పేజ్లో మనకి జాబ్స్ అని భారీ సంఖ్యలో జాబ్స్ అని పడ్డాయండి. ఈ జాబ్స్ ఏంటంటే మీ సొంత ఊర్లోనే చేసుకునేటువంటి జాబ్స్. 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఎనీ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడాను ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ చేయడానికి కేవలం ఏంటంటే మీకు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు. శాలరీ మనకి 30,000 ప్లస్ బోనస్, వివిధ రకాలైనటువంటి బోనస్లు కూడా వీళ్ళు ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ కెరీర్ పేజ్లో మనకి తెలియచేయడం జరిగింది. ఆ కెరీర్ పేజ్ కనుక మనకు చూసుకున్నట్లయితే ఒకసారి వాళ్ళు ఇచ్చేటువంటి బోనస్లు హెడ్లైన్స్ ఒకసారి చెప్తాను, తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. హెల్త్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు. అదేవిధంగా మీరు ఎడ్యుకేషన్కి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలంటే వాటికి సంబంధించి కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మొబైల్ ఎలివెన్సెస్, అదేవిధంగా పెట్రోల్ ఎలివెన్సెస్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క పేటీఎం కెరీర్ పేజ్లో ఇవ్వటం జరిగింది. అన్నీ కూడాను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. పేటీఎం వీఆర్ హైరింగ్ అని చెప్పేసి పేటీఎం కెరీర్ పేజ్లో మనం చూస్తున్నాము. పాన్ ఇండియా తరహాలో వీళ్ళు జాబ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలోనూ వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం ఎనీ గ్రాడ్యుయేట్ 10th ఆరు 12th ఆరు 10th పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుందని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ 1 by 1 డిస్కస్ చేద్దాము. ఎవరైతే ఈ సేల్స్కి సంబంధించినటువంటి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళు ఈ యొక్క జాబ్ని చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ సొంత ఊర్లోనే ఉండి మీరు ఈ జాబ్ని చేసుకోవచ్చు. మనం పేటీఎం గురించి ఆల్మోస్ట్ 100% అందరికీ యూజ్ చేసే ఉంటారు, అందరికీ తెలుసు పేటీఎం గురించి. మనం షాప్స్లోను వాటిలోనూ చూస్తూ ఉంటాము. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత మనకి అమౌంట్ వాళ్ళకి పడినట్టుగా మనకి సౌండ్ బాక్స్ కూడా ఒకటి వస్తుందన్నమాట. రిసీవ్డ్ సో అండ్ సో పేమెంట్ అని చెప్పేసి. అదేవిధంగా మనకి ఈ కార్డ్ అనేది స్వైపింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. ఈడీసీ కార్డ్ స్వైపింగ్ మిషన్స్ అంటారు. ఈడీసీ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ కార్డ్ అనమాట. ఈ విధమైనటువంటి 2 రకాల జాబ్స్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ 2 రకాల జాబ్స్లో మీరు ఏది చేయడానికైనా మీ ఇష్టం మీద మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ 2 రకాల జాబ్లు కూడాను మీకు ఏది ఇష్టమైతే అది చూస్ చేసుకొని ఇక్కడ కింద మీకు చూపించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 60,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. అంటే సేల్స్ పరంగా ఎవరైతే మంచి హార్డ్ వర్క్ అది చేసి ఎక్కువ సేల్స్ అది ఇస్తారో వాళ్ళు చక్కగా 60,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. కానీ నేను అట్లీస్ట్ అందులో నేను 30,000 మాత్రమే మీకు చెప్పడం జరిగింది. సో అలా అని చెప్పేసి కేవలం 30,000 కాదు, మీ యొక్క సేల్స్ చేసిన దాని ప్రకారం మీకు చక్కగా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చక్కగా మీ ఊర్లోనే ఉండి, ఎందుకంటే మీ ఊర్లో మీకు మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్లో ఎక్కువగా ఈ స్వైపింగ్ మిషన్స్ అన్నీ యూజ్ చేస్తుంటారు. అదే చిన్న చిన్న షాపులు అయినట్లయితే ఈ క్యూఆర్ కోడ్ ప్లస్ ఈ సౌండ్ బాక్స్ అది యూజ్ చేస్తూ ఉంటారనమాట. దాని ప్రకారం మీరు ఈ సేల్స్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా మీకు అర్థమైంది కదా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అనేది. సో 10th పాస్ నుంచి ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సేల్స్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అదేవిధంగా ప్రతి ఛానల్లో కూడా నేను చెప్తున్నట్టుగా మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా మీ ఫ్రెండ్ అండ్ రిలేటివ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయటం వల్ల జాబ్ లేక ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. అంటే మీరు ఒక 1 వీక్ వర్క్ చేసిన తర్వాత ఆ వీక్కి సంబంధించి పేఅవుట్స్ అనేవి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మా శాలరీ అయితే మాత్రం మంత్లీ ఇస్తారనమాట. అంతేకాకుండా రివార్డ్స్ అండ్ రికగ్నేషన్, అంటే ఎవరైతే ఆ మంత్కి సంబంధించి చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో
ఇవి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కొంత ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీకు పెట్రోల్ అలవెన్స్ కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. మొబైల్ ద్వారా మనం వర్క్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా ప్రతి జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను మొబైల్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని అనుకున్నట్లయితే దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ కూడా మేము చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇంకేం చెప్తున్నారంటే మీ యొక్క గ్రోత్ డెవలప్ అవ్వటానికి వివిధ రకాలైనటువంటి మీటింగ్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి మేము మీకు హెల్ప్ చేస్తాము ప్రొఫెషనల్గా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ గ్రూమింగ్ ప్రోగ్రామ్స్, అంటే మీ యొక్క తెలివితేటలని మీ కెరీర్ డెవలప్ అయ్యేటట్టుగా మేము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్గా వీళ్ళు ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్. మీరు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు, మీకు ఏ విధమైనటువంటి హెల్త్ వచ్చినా సరే మెడికల్ పరంగా ఎక్స్పెన్సెస్ అనేవి మేము ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి మనకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇది పేటీఎం కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నారన్నమాట. పేటీఎం కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ అని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి సో మీరు చేయాల్సినటువంటి వర్క్ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఒకసారి మన వీడియోస్ చూడండి, చూసి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చేయాల్సింది మన లైక్ చేసి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పటివరకు కూడా చక్కగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, అదేవిధంగా కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి అప్లై హియర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి గూగుల్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి. లేదు అనుకున్నట్లయితే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి ఆ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే మీ ఇష్టమే. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసి వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ లాంటిది అడుగుతారు. అడిగిన తర్వాత మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం గూగుల్ ఫామ్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలో ఒకసారి క్లియర్గా చూద్దామండి. ఈమెయిల్ ఇస్తారు. ఇంట్రెస్ట్ అంటే ఈడీసీ పిఓఎస్ సేల్స్, క్యూఆర్ సౌండ్ బాక్స్ సేల్స్ అని చెప్పేసి నేను రెండు రకాల జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. వీటి గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. అసలు ఈ జాబ్ ఏంటి, ఈ జాబ్ ఏంటి, ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి అని చెప్పేసి మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. ఈడీసీ అంటే మీకు చెప్పాను కదన్నా, కార్డ్ స్వైపింగ్ మిషన్స్ అనమాట, ఎలక్ట్రానిక్ డివైస్ కార్డ్ అనమాట. ఓకే, ఈ సేల్స్కి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే స్టేట్, సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది పాన్ ఇండియా అన్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మొదటగా మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ చూద్దాము. ఈ స్వైపింగ్ మిషన్కి సంబంధించి ఇక్కడ మనకి రామచంద్రపురం, కాకినాడ, గుంటూరు అండ్ విశాఖపట్నం ఏరియాల్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ సోర్స్, అంటే మనం ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి అమౌంట్ పే చేసేది ఉంటుంది. ఆ సౌండ్ బాక్స్, ఈ క్యూఆర్ కోడ్ తాలూకుది ఈ రెండింటికి సంబంధించినటువంటి సేల్కి సంబంధించి స్టేట్ సెలెక్ట్ చేసుకుని మనం చూసుకున్నట్లయితే ఈ క్యూఆర్ సేల్స్కి సంబంధించి చాలా రకాలైనటువంటి ఏరియాల్లో మనకి వేకెన్సీస్లు ఉన్నాయి. విజయవాడ మొదలుకొని చాలా రకాల విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, ఒంగోలు, శ్రీకాకుళం, నంద్యాల, ఏలూరు, ధర్మవరం, గుంతకల్లు, హిందూపూర్, తాడిపత్రి, చిత్తూరు, మదనపల్లి. సో ఈ విధంగా చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏ ఏరియాలో అయితే మీరు ఉంటున్నారో ఆ ఏరియాని చూస్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తెలంగాణ అని సెలెక్ట్ చేసి ఇక్కడ క్యూఆర్ సేల్స్కి సంబంధించిన దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి లొకేషన్స్ వచ్చాయండి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, రామగుండం, ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేట, సో కొత్తగూడెం, సిద్దిపేట ఈ విధంగా వచ్చినాయి. వీటికి మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈడీసీ సేల్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్లు ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఈడీసీ సేల్స్కి సంబంధించిన అంటే స్వైపింగ్ మిషన్కి సంబంధించినటువంటి మనకి వేకెన్సీలు చూసుకున్నట్లయితే వరంగల్, ఖమ్మము, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ ఏరియాలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇచ్చినటువంటి ఏరియాలో మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకుని మీరు అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం రెండు విధాలుగా అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా. క్యూఆర్ ఈ స్కాన్ అనేది మీ మొబైల్ ద్వారా చేసి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మొదటగా మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారు, ఆ తర్వాత మీరు ఏ జాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకుంటారనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేము, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు,
ఇస్తారు. మొబైల్ నెంబర్స్ అనేవి కూడా ఎప్పుడూ వర్కింగ్లో ఉన్నటువంటి ఇవ్వండి. అదేవిధంగా మెయిల్ ఐడి కూడాను వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తారు కాబట్టి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఇవ్వండి. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను. ఏది ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసినా సరే చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, మేలా ఫీమేలా ఇస్తారు, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషను. మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగా క్వాలిఫికేషను 10th ఇంటర్మీడియట్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఏ సిటీలో ఉంటున్నారో ఆ సిటీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సేల్స్లో చేయాలండి. ఇంటి దగ్గరే మనం మీ ఊర్లోనే ఉండి చక్కగా వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయండి. మంచి ఎర్నింగ్స్ అని రావడానికి మంచి అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఆల్ ది బెస్ట్.